ఏ పార్టీ స్వభావం ఏంటి, ఏ యొక్క వర్గాల స్వభావం ఏంటి, ఆయన ఆరితేరినవాడు. మిత్రులారా, ఎంత మోసం చేస్తున్నారో ప్రజల్ని, ముఖ్యంగా బీసీలని. ఒక చిన్న విషయం ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మన ఖమ్మం జిల్లాలో 571 సర్పంచులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 571 సర్పంచీలు 42% రిజర్వేషన్ హైకోర్టులో స్టే వచ్చింది. ఈ ప్రకటించే ముందే ఈశ్వరయ్య గారు అనేక సందర్భాల్లో ఇది మీరు తప్పుడు విధానం ప్రకటిస్తున్నారు, ఇది అమలు కాదని అనేక సందర్భాలు చెప్తున్నారు. ఈ 571 పంచాయతీల్లో పాత పద్ధతి ప్రకారం 22.2% రావాలి. అంటే 22.2 అంటే అప్రాక్సిమేట్ 122 పంచాయతీలు రావాలి బీసీలకి. ఎన్ని వచ్చినాయండి? బీసీలకి 54 వచ్చినాయి, 9.5% వచ్చింది. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా, నేను తమ్ముడు సుగుణారావు, ఆ వెంకటరమణ, మేము అందరూ కలిసి ఒక కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము ఎలక్షన్ ఆఫీస్ రాస్తామన్నారు. ఆ తెల్లారి మేము ప్రెస్ మీట్ పెట్టాం, చెప్పాం. ఇంత పచ్చి అన్యాయం ఈ దేశంలో ఎక్కడ జరిగిందా? ఇంత పచ్చి మోసం ఎవరన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఇదేం అన్యాయం, మీరు ఇస్తాన్న 22.2% రిజర్వేషన్ ఇవ్వాల, కేవలం 54 మాత్రమే ఇచ్చారు. ఈ 54% రిజర్వేషన్ ఎట్లా? మీ జీవోనే కదా, మీరేట్ వ్యతిరేకం పెట్టారని ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, లేకపోతే ఎంఎల్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ అయినా ప్రెస్ మీట్ పెట్టి